తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండే గ్రూపుల గోల మొదలైందని, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు వర్సెస్ వలస నేతలుగా ఇప్పుడు పార్టీలో రాజకీయ సమీకరణాలు కొనసాగుతున్నాయి. తమకు సైకిల్ కట్టబెట్టిన అధికారాలు లేవని కొంతమంది మంత్రులు నేరుగా తమ అసంతృప్తిని బయటపెట్టిస్తున్నారు. అదేకాక కొంతమంది కార్యకర్తలు నేరుగా గాంధీ భవన్ ముందే నిరసనలు చేపట్టడం పార్టీ పరువును రోడ్డున పడేసినట్టయింది. సొంత పార్టీ నేతల అరెస్టులు, గ్రూపు రాజకీయాలతో అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయకేతనం ఎగరేసి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి ఇంటర్నల్గా ఒక పెద్ద పొలిటికల్ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు అధికారం లేక రోడ్లపై నిరసనలు చేసిన ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఒకవైపు ఉంటే, ఎన్నికలకు ముందర, ఎన్నికల తర్వాత వేరువేరు పార్టీల నుండి జంపై వచ్చిన వలస లీడర్ల హవా మరోవైపు నడుస్తోంది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన నేతల హస్తాలు మాత్రం అస్సలు కదలడం లేదు. ప్రస్తుతం గాంధీ భవన్లో వలస లీడర్లకే వీఐపీ ట్యాగ్ దక్కుతోందని, నామినేటెడ్ పదవుల దగ్గర నుండి నియోజకవర్గాల నిధుల కేటాయింపుల దాకా వారికే పెద్దపీట వేస్తున్నారంటూ పాత కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. ఈ అసంతృప్తి కాస్త ముదిరి పాకానపడి ఏకంగా గాంధీభవన్ మెట్ల ముందే సొంత పార్టీ కార్యకర్తలు, ఆశావాహులు ధర్నాలకు దిగడం, అఫీషియల్ కమిటీల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ నిరసనలు తెలపడం హస్తం పార్టీలో పెను కలకలం రేపుతోంది. ప్రభుత్వంలో ఉండి మంత్రి పదవులు పొందినా పవర్ మాత్రం వేరొకరి చేతుల్లో ఉంటుందని ఏకంగా మంత్రులే తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పవర్లో ఉన్న డమ్మీలుగా ఉండిపోతున్నారనే చర్చ సాగుతోంది. మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జోరుగానే జరుగుతోంది. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండానే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటైందట. అంతేకాక మంత్రికి తెలియకుండానే టికెట్ రేట్లు కూడా పెంచేస్తున్నారట. దీంతో అసలు పేరుకేనా మంత్రులు, పవర్ లేదా అనే చర్చ సాగుతోంది. మరోవైపు తుంగతుర్తి వ్యవహారం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అక్కడ ఎమ్మెల్యే ఒకవైపు, కార్యకర్తలు మరోవైపు అన్న చందంగా పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్న 3-4 గ్రూపులకు ఒకరంటే ఒకరు పడదు. మరోవైపు సీఎం పర్యటనలు కూడా కాంగ్రెస్లో ఉన్న అంతర్గత పోరును రోడ్డున పడేస్తున్నాయి. సీఎం పర్యటనలో సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ నల్లగొండ జిల్లా మునుగోడులో సొంత పార్టీ నేతలే అరెస్టు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. నల్లగొండ జిల్లాలో డీసీసీ వర్సెస్ మినిస్టర్ అన్నట్టుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. సీఎం వచ్చినా డీసీసీ అధ్యక్షుడు కైలాష్కు ఆహ్వానం అందలేదు. చివరికి ఏకంగా సీఎం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కాంగ్రెస్లో ఎవరి మాట నెగ్గుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక రేవంత్ మార్క్ కాంగ్రెసా అన్న చర్చకు బలం చేకూరుతున్నట్లయింది. హస్తం పార్టీలో అసమ్మతి స్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయా లేక కావాలనే పెంచి చూపిస్తున్నారా అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం హస్తం పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గాంధీ భవన్ని తాకిన మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం తగ్గిందా, వలస నేతలకు పెద్దపీట వేస్తున్నారా, మంత్రులకు అధికారాలు లేకపోవడం వెనుక అసలు కారణమేంటి? ఇటువంటి సమాధానాల కోసం సీనియర్లు ఎదురు చూస్తున్నారట.